హైదరాబాద్ నడిబొడ్డున ఓ లేడీ డాన్ను సామాన్యులు పట్టించుకోలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ గంజాయి డాన్ను పట్టుకునేందుకు ఎన్నో నెలలు ప్లాన్ చేశారు. చివరకు ఈ చికితా చిక్కింది. లేడీ డాన్ అంటే ఏదో సింపుల్ దుకాణం అనుకోకండి. తన మనుషులు గంజాయి అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు. అంతే, ఏకంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి వారిని విడిపించకపోయింది. మామూలుగా కానిస్టేబుల్ మీద చేయితేనే చింతపండు చేస్తారు పోలీసులు. మరి ఏకంగా 20 మంది తన అనుచరులతో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నానా రచ్చా చేసింది ఈ లేడీ డాన్. ఆమె పేరు అంగూరీభాయ్, అసలు పేరు అరుణాభాయ్. మరి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే ఊరుకుంటారా? అక్కడి నుంచి పరారైంది. కానీ ఆమె కోసం వెతుకుతున్నా కూడా పోలీసులకు మాత్రం చెక్కలేదు. చిన్న కిరాణా షాపు నడుపుకునే ఈ అంగూరీబాయ్ ఏకంగా ఫామ్ హౌస్లు, 4 కార్లు, 10 మంది సెక్యూరిటీ, సినిమా రేంజ్ డాన్ లెవెల్కు ఎలా ఎదిగిపోయింది? ఆమె చరిత్ర ఏంటి చూద్దాం. అంగూరీబాయ్ తాత చాలా ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ దూల్పేటలో సెటిల్ అయ్యారు. డబ్బు సులువుగా సంపాదించేందుకు ఆమె కుటుంబం గుడుంబా కాసేది. ఆ తర్వాత దూల్పేట మీద వరుసగా దాడులు జరుగుతూ ఉండడంతో రహస్యంగా వేరే రాష్ట్రాల నుంచి నాటుసరా తీసుకొచ్చి వ్యాపారం చేసేది అంగూరీబాయ్. ఆ క్రమంలోనే ఆమె పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అక్కడే ఆమెకు గంజాయి బ్యాచ్ పరిచయం అయింది. గంజాయి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందని తెలుసుకుంది. జైల్లోని పరిచయాలతో బయట గంజాయిని తెప్పించి తన కిరాణా షాపులోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి వ్యసన పరులకు అమ్మేది. మరీ ముఖ్యంగా కూలి పనులు చేసుకునేవారు, తాగుబోతులు, అసాంఘిక పనులు చేసేవారికి అమ్ముతూ ఉండేది. ఇక ఆ తర్వాత చిన్నగా స్టూడెంట్స్ కూడా ఈ అంగూరీబాయ్ దగ్గర గంజాయి ఉంటుందని తెలిసింది. దీంతో అమ్మకాల జోరు పెంచేసింది. 2017లో మెల్లిగా కిరాణా షాపు నుంచి తన తమ్ముళ్ళు చెల్లెళ్ళకై ప్యాకెట్లు ఇచ్చి సిటీలో అమ్మించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేజీ గంజాయి అమ్మే అంగూరీబాయ్ రోజుకి 5 కేజీలు అమ్మే వరకు వెళ్లిపోయింది. అయితే ఓసారి స్టూడెంట్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు దొరికాడు. అతను విచారిస్తే అంగూరీబాయ్ అడ్రస్ తెలిసింది. పోలీసులు నిఘా పెట్టడమే కాదు, కొంతమంది గంజాయి కొంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఆమె ఇంట్లో వెతకగా 1/2 కిలో గంజాయి దొరికింది. అయితే అది తక్కువ దొరకడంతో ఆమెకు వెంటనే బెయిల్ కూడా దొరికింది. కానీ లొకేషన్ మార్చేసింది అంగూరీబాయ్. దూల్పేటలోని మరో ఇంట్లో గంజాయి దాచిపెట్టి అమ్మడం మొదలుపెట్టింది. కానీ పోలీసులు ఓ పక్క అంగూరీబాయ్ పై నిఘా పెట్టగా ఆమె తన అనుచరులతో అమ్మిస్తున్నట్లు గుర్తించారు. ఒకేసారి ఆమె మనుషులందరినీ కూడా పట్టుకున్నారు నాటి దూల్పేట్ పోలీస్ అధికారి నవీన్ కుమార్. ఆమె ఫ్యామిలీ మొత్తం గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కింది. కానీ ఆమె తన వాళ్ళను అరెస్ట్ చేస్తారా అంటూ ఏకంగా తన మనుషులతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అందరినీ విడిపించుకుని వెళ్లిపోయింది. దీంతో నవీన్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులకు రంగంలోకి దిగారు. దూల్పేట మొత్తం ఉరికించుకుంటూ కొట్టి అందరినీ 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ మీద బయటకు వచ్చింది అంగూరీబాయ్. కానీ అప్పటి నుంచి పోలీసుల రాడార్ నుంచి మిస్ అయింది. ఆమె గ్యాంగులో మొత్తం బంధువులే. దూల్పేట, మంగళహాట్ పోలీసులు తనపై నిఘా పెట్టారని ఆరాంఘర్కు మకా మార్చింది అంగూరీబాయ్. తన దగ్గరి బంధువును రైట్ హ్యాండ్గా చేసుకుంది. ఆమె కూడా ఓ లేడీ. ఆమె మీద కూడా 20 కేసులున్నాయి. తన ఫ్యామిలీ మొత్తాన్ని గంజాయి బిజినెస్ లోకి దించేసింది. రోజుకు 10 కిలోల గంజాయి అమ్మే రేంజ్ నుంచి ఏకంగా వేరే రాష్ట్రాలకు కూడా సప్లై చేసేంతగా ఎదిగింది. కానీ పోలీసులకు మాత్రం దొరకలేదు. అయితే ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చేదట. ముందే పోలీస్ వ్యూహాలను తెలుసుకోవడానికి వారికి లక్షల చేతులు పెట్టేదట. కింది స్థాయి పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకు లంచాలిచ్చి తప్పించుకుని తిరుగుతుంది అంగూరీబాయ్. గంజాయి వ్యాపారం డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లో స్టూడెంట్స్ నుంచి సినిమా వాళ్ళ వరకు తెగ పీల్చేస్తున్నారు. దీంతో ఏకంగా ఒడిశా రైతులు, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులతో పరిచయాలు పెంచుకుంది లేడీ డాన్. ఏకంగా పెట్టుబడి సాయం ముందే ఇచ్చేది. ఆ పంటను కూడా తనకే అమ్మాలని అగ్రిమెంట్ చేసుకునేది. అలా గంజాయి వ్యవసాయం చేయించడం మొదలుపెట్టింది. చిల్లరగా కిరాణా షాపులో ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి నుంచి డాన్ రేంజ్కి ఎదిగింది. హోల్సేల్ వ్యాపారం మొదలుపెట్టింది. ఇందుకోసం నమ్మకమైన తన బంధువులనే నియమించుకుంది. ఒక పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కొడుకులు ఇలా 25 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసింది. వాళ్ళు కూడా హోల్సేల్గానే అమ్మేవారు. ఒకేసారి డబ్బు తీసుకుని గంజాయిని ఇచ్చేసేవారు. తాము నమ్మిన వారిని మాత్రమే వారు కలుసుకునేవారు. అది కూడా కోడ్ భాషలో. అలా మాట్లాడుకుని గంజాయి అమ్మకాలు పెంచుకున్నారు. వీటన్నింటికీ కర్త, కర్మ, క్రియ అంగూరీబాయే. సరుకు తేవడమే కాదు, అమ్మటం కూడా ఓ కళ అంటూ తన వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. కొన్ని సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్కు సరుకు తెప్పించుకునేది. ఆ తర్వాత మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్స్ వస్తే పంపించేది. ఆమె కోసం సిన్సియర్గా ప్రయత్నించే అధికారులు మాత్రం పట్టు వదలకుండా వేటాడటం మొదలుపెట్టారు. కానీ ఉన్నతాధికారుల నుంచే పోలీసుల ఆపరేషన్ గురించి తెలుసుకుని తప్పించుకునేది.
ఆమె స్టైల్ ఏంటంటే ఫోన్ వాడదు, కేవలం తన బంధువుల్లో కూడా ముగ్గురితోనే మాట్లాడుతుంది. కానీ మాట్లాడేది ఒక ప్రాంతంలో, నివసించేది మరో ప్రాంతంలో. దీంతో ఎవరికి కూడా ఆమె ఎక్కడ ఉందో తెలిసేది కాదు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేది. కరోనా తర్వాత గంజాయి వ్యాపారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది. కోటాను కోట్లు సంపాదించింది అంగూరీబాయ్. హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లు కొనుక్కుంది. పదుల సంఖ్యలో కార్లు. ఒకటేంటి, తన బంధువులందరినీ కూడా ధనవంతులను చేసి పారేసింది. కానీ సమాజాన్ని నాశనం చేసింది. అయితే హైదరాబాద్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని ఆనవాళ్లు, వేర్లు మొత్తం అంగూరీబాయ్ గ్యాంగ్కే వెళ్లడం పోలీసులు గమనించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేయడంతో అంగూరీబాయ్ని కంట్రోల్ చేస్తే తప్ప గంజాయి సరఫరా ఆగదని అర్థం చేసుకున్నారు. ఆమె కోసం ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, 8 నెలల పాటు ఆపరేషన్ కొనసాగింది. ఈ లోపు ఏపీ నుంచి అంగూరీబాయ్కి సరుకొస్తుందని తెలుసుకొని అన్ని వైపులను బ్లాక్ చేశారు పోలీసులు. 100 కిలోల గంజాయిని సిటీకి రాకముందే పట్టుకున్నారు. కానీ 100 రోడ్ల నుంచి గంజాయిని తెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. దీంతో అంగూరీబాయ్ చుట్టూ ఉన్న వారి మీద నిఘా పెట్టారు పోలీసులు. వారిని అరెస్టు చేయకుండా వెంటాడటం మొదలు పెట్టారు. చివరకు కార్వాన్ ప్రాంతంలో ఓ మామూలు ఇంట్లో సాధారణ స్త్రీలను నక్కిందని పోలీసులు గుర్తించారు. సాధారణ డ్రెస్లో ఉంటూ తక్కువ మందిని కలుసుకునేది. పోలీసులు 100 ఇళ్ల మీద నిఘా పెట్టిన తర్వాత ఆచూకీ తెలిసింది. అయితే అది చిన్న ఇల్లు అయినా సరే 100ల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కుక్కలు కూడా ఉన్నాయి. బాడీ గార్డ్స్ కూడా అడుగుకొకరున్నారు. అంగూరీబాయ్ ఉన్న కాలనీకి కొత్త వాళ్ళు వెళ్తే చాలు వెంటనే పసిగట్టేస్తారు. పోలీసులను డౌట్ వస్తే అంగూరీబాయ్ అక్కడి నుంచి జారుకుంటోంది. 100 మంది పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో నిఘా పెట్టారు. పాత వారైతే గుర్తిస్తారని కొత్త వారితో నిఘా పెట్టించారు పోలీసులు. అయితే తమ సమాచారం అంగూరీబాయ్కి లీక్ అవుతుందని గ్రహించిన అధికారులు ఆమె దారిలోనే వెళ్లారు. బయటికి ఒక ఆపరేషన్ చేపట్టి లోలోన నమ్మకమైన టీంతో మరో ఆపరేషన్ చేపట్టారు. ఇలా 2 రకాలుగా వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు పోలీసులు. కాలనీల్లో వ్యాపారం చేస్తున్నట్లు తిరుగుతూ నిఘా పెట్టారు. చివరకు ఎంతో రెక్కి నిర్వహిస్తే ఓ ఇంట్లో ఉన్నట్లు పక్కాగా సమాచారం తెలుసుకున్నారు. ముందుగా మఫ్తీలో ఉన్న పోలీసులు ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఆ వెంటనే బయట మరో టీం కాపు కాసింది. పోలీసులు చేరుకునేసరికి ఇంట్లోనే ఉంది అంగూరీబాయ్. కానీ పని మనిషిలా డ్రామాలాడుతూ తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసులు ఆమెను పట్టుకుని డిసెంబర్ 12, 2024న మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే అనామకుల పేర్ల మీద ఉన్న సిమ్లను వాడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంది. ఆమె మార్కెట్ను, నెట్వర్క్ మొత్తాన్ని క్లోజ్ చేశారు పోలీసులు. అంగూరీబాయ్ అరెస్ట్ అయిన తర్వాత ఓల్డ్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 90% గంజాయి అమ్మకాలు తగ్గాయంటే అంగూరీబాయ్ నెట్వర్క్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు హైదరాబాద్ నగరంలో గంజాయి ఎక్కువగా దిగుమతి చేసుకుని హోల్సేల్గా అమ్మింది కూడా ఆమె. దీంతో సగం మేర తగ్గింది. కానీ ఇతర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా ఏపీ నుంచి తీసుకొచ్చి ఇంకా అమ్ముతున్నారు నేరస్తులు. వారిని పట్టుకునేందుకు మొత్తం 42 బృందాలు ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్నాయి. కానీ అంగూరీబాయ్ మాత్రం రోజు 500 రూపాయల సంపాదనతో జీవితాన్ని నడుపుకునే స్థాయి నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఆస్తులు పోగేసింది. గంజాయిని తాను తెచ్చిన ధర కంటే 1000 రెట్లు ఎక్కువ ధర కమ్మి లాభాలు గడించింది. బయట వారైతే ఎక్కువ కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని తన వారితోనే నియమించుకొని స్పెషల్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. మొత్తానికి ఆమె నెట్వర్క్ను క్లోజ్ చేశారు పోలీసులు. ఇక ఆమెకు బెయిల్ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా మళ్లీ లోపలేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందే 10 కేసుల్లో తప్పించుకు తిరుగుతుంది అంగూరీబాయ్. మొత్తం 25 కేసులు ఆమె మీద ఉన్నాయి. అలా సిటీ మొత్తానికి గంజాయి సరఫరాదారుగా ఉన్న లేడీ డాన్ అంగూరీబాయ్ని మూసేశారు పోలీసులు. మరి ఈ లేడీ డాన్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.